యామిని అతిథి ప్లాన్ ప్రకారం ఎస్ఐకి కాల్ చేసి బంజారా హిల్స్లోని గెస్ట్ హౌస్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము ఇప్పుడే యాక్షన్ తీసుకుంటాం మేడం అంటూ బయలుదేరుతాడు ఎస్ఐ. మరోవైపు గౌతమ్ని అతిథి ఒక గెస్ట్ హౌస్లోకి తీసుకొస్తుంది. గౌతమ్ స్టెప్స్ ఎక్కుతూ ఉండగా ఆ ఇంటి మెయిన్ డోర్ని క్లోజ్ చేసేస్తుంది అతిథి. గౌతమ్ ఒక రూమ్లోకి వెళ్ళగానే ఆ రూమ్ డోర్ని కూడా క్లోజ్ చేసేస్తుంది అతిథి. అక్కడ బెడ్ పైన ఎవరు లేకపోవడంతో షాక్ అయిన గౌతమ్, అతిథి ఇక్కడ ఎవరు లేరేంటి అని కోపంగా అడుగుతాడు. అప్పుడు అతిథి, గౌతమ్ అబద్ధం చెప్పాను అని సింపుల్గా చెప్పేస్తుంది. దాంతో గౌతమ్ కోపంతో ఊగిపోతాడు. అప్పుడు అతిథి ఇలా అంటూ ఉంటుంది, నువ్వు అహల్యతో ముందుగా తప్పు చేశాననే కదా, తనని తల్లించేశాననే కదా నువ్వు ఆ అహల్యని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు కూడా నా వల్ల నన్ను తల్లిని చేశావనుకో, నాతో నీకు తప్పు జరిగిపోయిందనుకో, నువ్వు నన్ను కూడా పెళ్లి చేసుకుంటావు కదా గౌతమ్ అని అడిగేసరికి భరించలేక గౌతమ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. అతిథి అని కోపంగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు గౌతమ్. కానీ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయకుండా గౌతమ్ని ఆపేస్తుంది అతిథి. మరోవైపు యామిని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ గెస్ట్ హౌస్ని సర్చ్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారు పోలీసులు. మరోవైపు వెళ్తున్న గౌతమ్ చేతులని పట్టుకొని ఆపేస్తుంది అతిథి. ఇద్దరు పెనుగులాడుకుంటూ ఉంటారు. వెళ్ళని అతిథి అంటూ ఉండగా, ఆగు గౌతమ్ చెప్పేది విను అని అంటూ గౌతమ్ని బలాత్కారం చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అతిథి. రైడ్ జరుగుతుందా? గౌతమ్ అరెస్ట్ అవుతాడా? అతిథి ప్లాన్ సక్సెస్ అవుతుందా? గౌతమ్ అతిథి పెళ్లి చేసుకుంటారా? గౌతమ్ ఎలా బయటపడతాడు? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.